దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. గుండెపోటు అంటే చాలా మంది ఛాతీలో తీవ్రమైన నొప్పి, ఊపిరాడకపోవటం, చెమటలు పట్టడం అనుకుంటారు. కానీ కొన్ని హార్ట్అటాక్లు లక్షణాలు లేకుండా వస్తాయి. ఇవే సైలెంట్ హార్ట్ అటాక్. సాధారణంగా చిన్న సమస్యలా అనిపించినా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. వైద్యుల ప్రకారం 78% హార్ట్అటాక్ కేసులు ఇలాగే లక్షణాలు లేకుండా వస్తున్నాయి. ఛాతీ కంటే వెనుక భాగంలో నొప్పి, దవడ, చేతుల్లో నొప్పి, తరచుగా అలసట, మైకం, వాంతులు, ఫ్లూ మాదిరిగానే అనిపించే జ్వరం వంటి లక్షణాలను గమనించకపోవటం ప్రమాదకరం. నిద్రలో లేదా మేల్కొని ఉన్నప్పుడు కూడా హార్ట్అటాక్ రావచ్చు. మహిళలు, వృద్ధులు, డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక బరువు కలవారు, పొగ తాగేవారు, మద్యపానం చేసేవారు ఎక్కువ రిస్క్ లో ఉంటారు. ప్రధాన కారణం రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు పగిలి రక్త ప్రసరణ ఆగిపోవటం. అయితే దీన్ని ముందే గుర్తించడం సాధ్యమే. స్ట్రెస్ టెస్ట్, ఈసీజీ, రక్త పరీక్షల ద్వారా సైలెంట్ హార్ట్ అటాక్ అవకాశాలను గుర్తించవచ్చు. వైద్యులు చెబుతున్న హెచ్చరిక ఏంటంటే, చిన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇంకా ఆరోగ్యకరమైన జీవన శైలి అత్యంత ముఖ్యం. సరైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవటం, ధూమపానం మానేయటం, మద్యపానాన్ని నియంత్రించటం ఇవన్నీ హార్ట్అటాక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. రోజు కనీసం 30 నిమిషాల ఫిట్నెస్ వ్యాయామం, గుండెకు హానికరం కాని ఆహారం, ఫ్రూట్స్, వెజిటబుల్స్, తక్కువ కొవ్వు, తక్కువ ఉప్పు వినియోగం ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మరియు ముఖ్యంగా గతంలో గుండెపోటు వచ్చిన వారు, కుటుంబంలో హార్ట్ డిసీజ్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. చిన్న శారీరక మార్పులు, అలసట, ఊపిరి సమస్యలు, చిన్న నొప్పులు కూడా గమనించాలి. సకాలంలో వైద్య సహాయం తీసుకుంటే సైలెంట్ హార్ట్ అటాక్ వల్ల వచ్చే మృతిని, గాయాలను నివారించవచ్చు. కాబట్టి లక్షణాలు లేకపోయినా హార్ట్ అటాక్ రావచ్చు అనే విషయం గుర్తుంచుకోండి. ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండండి. డాక్టర్ సలహాలను పాటించండి మరియు జీవన శైలిని సక్రమంగా మార్చి గుండెకు రక్షణనివ్వండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.